రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్తో 3,25,000 కోట్లతో రఫేల్ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది భారత రక్షణ శాఖ. ఈ నెల 18న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ లోపే ఒప్పందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి. మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి అందితే మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 150కి చేరనున్నాయి. అధునాతన యుద్ధ విమానాలతో దేశ సరిహద్దులను, గగనతలాలను శత్రు దుర్భేద్యంగా చేసే లక్ష్యంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ అదనంగా 114 రఫేల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 3.6 లక్షల కోట్లతో రూపొందించిన కొనుగోలు ప్రతిపాదనను గురువారం రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ శాఖ మంత్రి పరిధిలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్లోనే తయారు చేసి భారత్కు సరఫరా చేయనున్నారు. మిగతా 96 విమానాలను భారత్లో తయారు చేయనున్నారు. వీటిలోని సగానికి పైగా విమానాలను దశల వారీగా దేశీయంగా తయారు చేసిన విడి భాగాలతో రూపొందించనున్నారు. ఇందుకోసం దేశీయంగా అనుబంధ కర్మాగారాలను నెలకొల్పడంతో దేశీయ రక్షణ రంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందనుంది. రఫేల్ విమానాలతో పాటు అత్యంత ఎత్తులో తిరిగే సూడో శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. సూడో శాటిలైట్ల సౌర ఫలకాలతో పనిచేస్తూ నిఘా, పర్యవేక్షణ, కమ్యూనికేషన్ సేవలను అందిస్తాయి. మరో 4 రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ భారత పర్యటన మొదలు కానున్న వేళ ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం కుదరబోతుంది. దసాల్ట్ సంస్థతో దాదాపు 10 నెలల పాటు విస్తృత స్థాయిలో చర్చలు జరిపాక ఈ ఏడాది చివరిలోపు సమగ్ర స్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. విమానాలతో పాటు వాటిలోని విడి భాగాల తయారీకి సంబంధించిన సాంకేతిక బదిలీ వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంది. గతంలోనూ 114 బహుళ ప్రయోజనకర యుద్ధ విమానాలు తమకు అవసరమని భావించి వాయుసేన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ను జారీ చేసింది. అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల కొనుగోలు ఒప్పంద ప్రతిపాదనలో ఒకటిగా రికార్డుకెక్కింది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు దసాల్ట్ ఏవియేషన్తో పాటు అమెరికాకు చెందిన లాక్హీల్డ్ మార్టిన్, బోయింగ్, యూరోఫైటర్ కంపెనీలు పోటీ పడ్డాయి. భారత్కు రఫేల్ విమానాలు విక్రయించేందుకు దసాల్ట్ F-21లను అమ్మేందుకు లాక్హీల్డ్ మార్టిన్, టైఫూన్ జెట్లను విక్రయించేందుకు యూరోఫైటర్ సంస్థలు ఆసక్తి చూపించాయి. గరిష్టంగా 42 స్క్వాడ్రాన్లకు అనుమతి ఉండగా 31 స్క్వాడ్రాన్లను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ భావించింది.